అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీలో చాలామంది మాకు టెన్షన్ వచ్చేస్తుంది, డిప్రెషన్ వచ్చేస్తుంది అని అడుగుతూ ఉంటారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఏంటంటే 35 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి, బాగా లావుగా ఉన్న వాళ్ళకి బీపీలు, షుగర్లు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వేరే వేరే ప్రాబ్లమ్స్, ఫిట్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద చూస్తామన్నమాట. సో వాళ్ళందరికీ డిప్రెషన్, సో వాళ్ళు కూడా నార్మల్ పేషెంట్స్ లాగానే కూల్గా ఉండటానికి ట్రై చేయాలి ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ అనేది మీ హెల్తే కాకుండా బేబీ గురించి కూడా ఆలోచించుకోవాలి. సో అందుకని రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ డౌట్స్ అన్నీ అడగటం, అండ్ డాక్టర్ సలహా మేరకు వాళ్ళు ఏం మందులు చెప్తే అవన్నీ వేసుకోవటం, అండ్ డైట్ ఎస్పెషలీ వాళ్ళు ఏం చెప్తే అదే వాడటం. ఇప్పుడు డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ తినకూడదు, లేదు మేము సున్నుండలు తినాలి ఇది అనుకుంటే కుదరదు కదా. అలాగే బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ తగ్గించుకోవాలి. ఇలాంటి డైట్స్ అన్నీ చెప్తూ ఉంటారనమాట, అవన్నీ ఫాలో అవ్వాలి. అండ్ ఇంట్లో కూడా మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీలో మీరు బాధపడకుండా మీ హస్బెండ్తోనూ, ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవటం, ఇలా చేసుకుంటూ ఉంటే కనుక మీకు అంత టెన్షన్ ఉండకుండా రిలాక్స్డ్గా ఉంటారు. అండ్ మీ రూమ్లో మీరు చూసే చోట బేబీ ఫొటోస్ పెట్టుకోవటం, ఇలాంటివన్నీ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ వింటూ ఉంటే కనుక యూజువల్గా మీ టెన్షన్స్ అన్నీ తగ్గి చాలా రిలాక్స్ అవుతారు. మీకు నచ్చిన మ్యూజిక్కే పెట్టుకోండి, లేకపోతే బుక్స్ చదువుకోండి. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్, ఇలాంటి ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్, ఇలాంటివన్నీ బుక్స్ చదువుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యోగా చాలా హెల్ప్ చేస్తుంది. యోగా, మెడిటేషను, ప్రెగ్నెన్సీలో చేసే ఎక్సర్సైజెస్ వేరేగా ఉంటాయి. రిలాక్సేషన్ కోసం చేసే ఎక్సర్సైజెస్ అలాంటివన్నీ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీకు వాకింగ్ అలవాటు అయితే కనుక ఎస్పెషలీ మీరు వాకింగ్ చేయకూడదు, రెస్ట్ అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ బయటకు వచ్చి ఎండ్కి ఎక్స్పోజ్ అయ్యి ఎండ్లో కూర్చోడానికి ట్రై చేయండి. వాకింగ్ లేకపోయినా కూడా, బట్ ఇంటికే పరిమితం అవ్వద్దు. 4 చీకట్లో అలా 4 గోడల మధ్యలో ఏసీలు వేసుకుని అలా ఉండిపోవడానికి ట్రై చేయొద్దు. ఓపెన్ ఎయిర్లో ఉండటానికి ట్రై చేయండి. వాకింగ్ చేయకపోయినా కూడా బయట కూర్చోడానికి ట్రై చేయండి. అండ్ వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక దానికి కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేకాని మా పక్కింటి వాళ్ళకి మాత్రలు వేసుకోవట్లేదు, ఓన్లీ ఐరన్ కాల్షియం వేసుకుంటున్నారు, నేను ఏది వేసుకున్నా బేబీకి వెళ్ళిపోతుందేమో అని భయపడుతూ అవి మానేయటాలు, ఇలాంటివన్నీ చేయకూడదు. మీకు ప్రెగ్నెన్సీలో ఏ డాక్టర్ మీకు ఏ స్పెషలిస్ట్ మందు ఇచ్చినా కూడా మీకు బేబీకి సేఫ్గా ఉండే మందులే ఇస్తారు. సో అందుకని అవి తప్పకుండా వాడాలి. మీకు ప్రాబ్లం ఉండి అది వేసుకుంటే మాత్రం. ఇవన్నీ చేసుకుంటూ మీరు నార్మల్గా కూల్గా ఉంటే కనుక మీకు డెలివరీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు.